హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి మోక్ టెస్ట్ 1కి సంబంధించి పార్ట్ 3/7 ఇది తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్ 16 ప్లస్ 8 బిట్లు 24 బిట్లు వివరించడం జరుగుతుంది ఈ వీడియోలో. మొత్తంగా ఇది పార్ట్ 3/7 మొత్తం 7 పార్ట్లుగా మోక్ టెస్ట్ 1 160 బిట్లు కూడా మీకు అందించడం జరుగుతుంది. మోక్ టెస్ట్ 1 అయిపోయిన తర్వాత మోక్ టెస్ట్ 2, 3, 4 ఇలా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం తెలుగు. ఒకటవది పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులు డాష్. పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులు డాష్. ఆన్సర్ ఆప్షన్ బి స్థిరాలు. పరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులను స్థిరాలు అంటారు. అలా కాకుండా కా, చ, ట, త, ప 5 వర్గాల అక్షరాలని స్పర్శాలు అంటారు. యా, రా, లా, అల, వా ఇవి అంతస్తాలు. మహాప్రాణాక్షరాలకే ఇంకో పేరు వర్గయుక్కులు. ఇక్కడ ఆన్సర్ స్థిరాలు. రెండవ ప్రశ్న, కోతి, సూర్యుడు, సింహం, చంద్రుడు నానార్థాలుగా కలిగిన పదం. కోతి, సూర్యుడు, సింహం, చంద్రుడు నానార్థాలుగా కలిగిన పదం. ఆన్సర్ ఆప్షన్ సి హరి. కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు అనేవి హరి అనే పదానికి నానార్థాలు. విదూషకుడు అను పదానికి అర్థం ఏమిటి? విదూషకుడు అను పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి హాస్యగాడు. ఇది 4వ తరగతిలో ఉండే పదము అర్థము. విదూషకుడు అంటే హాస్యగాడు. ఇది గోపాల్ తెలుగు అనే పాఠ్యభాగంలో గోపాల్ పాత్ర విదూషకుడిగా ఉంటుంది. విలసన్ మణిరాజము పదంలోని సంధి. విలసన్ మణిరాజము పదంలోని సంధి. ఆన్సర్ ఆప్షన్ డి అనునాసిక సంధి. విలసన్ ప్లస్ మణిరాజము, విలసన్ మణిరాజము అనునాసిక సంధి పదం ఇది. ఐదవది రావ్ అన్న కలం పేరు కలిగిన రచయిత. రావ్ అన్న కలం పేరు కలిగిన రచయిత. ఆన్సర్ ఆప్షన్ డి బులుసు వెంకట రమణయ్య. బులుసు వెంకట రమణయ్య గారి కలం పేరు రావ్. నెక్స్ట్ క్వశ్చన్, కర్తరి వాక్యంలో కర్తకు డాష్ విభక్తి, కర్మకు డాష్ విభక్తి వస్తుంది. కర్తరి వాక్యంలో కర్తకు డాష్ విభక్తి, కర్మకు డాష్ విభక్తి వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రథమ ద్వితీయ. రాముడు సీతని చూశాడు. రాముడు అన్నది ప్రథమ విభక్తి, సీతని ద్వితీయ విభక్తి. కర్త కర్మలు కాబట్టి ప్రథమ ద్వితీయ విభక్తి వస్తుంది కర్తరి వాక్యంలో. ఏడవది, బసవయ్య గంగిరెద్దు మేళానికి అనుగుణంగా వాయించే వాయిద్యం పేరేమిటి? బసవయ్య గంగిరెద్దు మేళానికి అనుగుణంగా వాయించే వాయిద్యం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రాండోలు. బసవయ్య గంగిరెద్దు మేళానికి అనుగుణంగా వాయించే వాయిద్యము రాండోలు. ఎనిమిదవది, ప్రస్తుతం మనం ఏ తెలుగు సంవత్సరంలో ఉన్నాము? ప్రస్తుతం మనం ఏ తెలుగు సంవత్సరంలో ఉన్నాము? ఆన్సర్ ఆప్షన్ సి విశ్వావసు. ప్రస్తుతం మనం విశ్వావసు అనే తెలుగు సంవత్సరంలో ఉన్నాం. మనకి తెలుగు సంవత్సరాలు 60. చివరిది అక్షయ. అలాగే ఇప్పుడున్నది మొదటిది, ఇప్పుడున్న దానికి ముందుది వెనుకది. అలాంటివన్నీ కూడా గుర్తుంచుకోవాలి. 9వది, విద్యార్థినికి ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. ఆన్సర్ ఆప్షన్ సి సృజనాత్మకత. విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం అనేది సృజనాత్మకత అనే భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. 10వది, వింజమూరి లక్ష్మీనరసింహం రాసిన నాటకం. వింజమూరి లక్ష్మీనరసింహం రాసిన నాటకం. ఆన్సర్ ఆప్షన్ డి అనార్కలి. వింజమూరి లక్ష్మీనరసింహం రాసిన నాటకం అనార్కలి నాటకం. 11వది, మాయా కంబలి పాఠానికి సంబంధించిన పాత్ర. మాయా కంబలి పాఠానికి సంబంధించిన పాత్ర. ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మానందుడు. మాయా కంబలి అనే పాఠ్యభాగంలో ఒక పాత్ర ఆత్మానందుడు. నెక్స్ట్ క్వశ్చన్, వీవెన అనగా అర్థం ఏమిటి? వీవెన అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యసనకర్ర. వీవెన అంటే వ్యసనకర్ర. నెక్స్ట్, తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు. ఆన్సర్ ఆప్షన్ ఏ బిరుదురాజు రామరాజు. బిరుదురాజు రామరాజు గారు తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేశారు. బమ్మెర పోతనామాత్యుడు రచించిన శతకం. బమ్మెర పోతనామాత్యుడు అంటే బమ్మెర పోతన రచించిన శతకం. ఆన్సర్ ఆప్షన్ సి నారాయణ శతకం. బమ్మెర పోతన రచించిన శతకం ఏది అంటే నారాయణ శతకం. లలిత కళల గొప్పతనం గురించి నారాయణరాజుకి లేఖ రాసింది ఎవరు? లలిత కళల గొప్పతనం గురించి నారాయణరాజు గారికి లేఖ రాసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ సూర్యదేవర సంజీవదేవ్. సూర్యదేవర సంజీవదేవ్ లలిత కళల గొప్పతనం గురించి నారాయణరాజు గారికి లేఖ రాస్తారు ఆ పాఠ్యభాగంలో. నెక్స్ట్ 16వది తెలుగులో చివరి క్వశ్చన్, సమయాన్ని వృధాగా గడపడం అనే అర్థంలో వాడే జాతీయం.
సమయాన్ని వృధాగా గడపడం అనే అర్థంలో వాడే జాతీయం. ఆన్సర్ ఆప్షన్ సి కాలక్షేపం. ఆన్సర్ ఆప్షన్ సి కాలక్షేపం చేయడం అంటే సమయాన్ని వృధాగా గడపడం. ఇవి తెలుగు కంటెంట్. అలాగే తెలుగు మెథడాలజీ 8 బిట్లు కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. చూడండి 16+8 మనకి ఒక సబ్జెక్ట్ నుంచి 12 వస్తాయి. 8+4. 1వది మెథడాలజీలో క్రింది వనరులు సరికానిది. ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం. డింగ్ డాంగ్ వాదం. ధ్వని సంకేతాల నుండి భాషలు పుట్టాయి. పూ వాదం. చామ్స్కీ ప్రతిపాదించింది అనుభవవాదం. ఏ మరియు సి. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు సి రెండు కూడా సరికాదు. ఉద్వేగాల ప్రకటనాభిలాష అనేది వివక్ష ప్రేరణావాదం. అలాగే చామ్స్కీ ప్రతిపాదించినది స్వతసిద్ధవాదం. ఈ రెండు తప్పు. 2వది క్రింది వానిలో వేటిని నిరోష్ట్యాలు అంటారు. క్రింది వాటిలో వేటిని నిరోష్ట్యాలు అంటారు. ఆన్సర్ ఆప్షన్ బి ఆవర్తులితాలు. అంటే పెదవులు దూరంగా ఉండేటప్పుడు పలికేవే ఆవర్తులితాలు. వీటికే ఇంకో పేరు నిరోష్ట్యాలు. పెదవులు గుండ్రంగా ఉంటే వర్తులితాలు, దూరంగా ఉంటే ఆవర్తులితాలు. వీటికే నిరోష్ట్యాలు అంటారు. గ్విన్ సంఘ సిఫారసుతో ఏ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ స్థాపించబడింది. గ్విన్ సంఘ సిఫారసుతో ఏ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ స్థాపించబడింది. ఆన్సర్ ఆప్షన్ ఏ 1968. 1968వ సంవత్సరంలో గ్విన్ సంఘ సిఫారసుతో అప్పటి ఉమ్మడి ఏపీ తెలుగు అకాడమీని స్టార్ట్ చేసింది. 4వది పద్యాలను గేయాలను ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయడం అనేది ఏ లక్ష్య స్పష్టీకరణ. పద్యాలను గేయాలను ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయడం అనేది ఏ లక్ష్య స్పష్టీకరణ. ఆన్సర్ ఆప్షన్ బి భాషాభిరుచి. ఆ భాష పట్ల అభిరుచి ఉంటే పద్యాలను గేయాలను అలాగే ఉత్తమ గద్య భాగాలను కూడా ధారణ కంఠస్థ చేయడం లక్ష్యంగా పెట్టుకుంటారు. 5వది క్రింది వారిని పెద్దది నుండి చిన్నది అనే అంశం ఆధారంగా అమర్చండి. క్రింది వారిని పెద్దది నుండి చిన్నది అనే అంశం ఆధారంగా అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ బి కథ, కథానిక, గల్పిక. కథ పెద్దది, కథ కంటే చిన్నది కథానిక, కథానిక కంటే చిన్నది గల్పిక. కథ పెద్దది, కథానిక దానికంటే చిన్నది, కథానిక కంటే చిన్నది గల్పిక. 6వది వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడిన పదం ఏది. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడిన పదం ఏది. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ వాక్కు, వాచికం, వచనం ఇవన్నీ కూడా వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడిన పదాలే. 7వది క్రింది ఏ పాఠ్యాంశ బోధనా సోపాన క్రమంలో ఉపాధ్యాయుడు శీర్షిక ప్రకటన చేస్తాడు. క్రింది ఏ పాఠ్యాంశ బోధనా సోపాన క్రమంలో ఉపాధ్యాయుడు శీర్షిక ప్రకటన చేస్తాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రవేశం. ప్రవేశంలోనే పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ అలాగే పాఠ్యాంశ శీర్షిక ప్రకటన కూడా ప్రవేశం అనే సోపానంలోనే చేయడం జరుగుతుంది. 8వది లాస్ట్ బిట్ మెథడాలజీలో సిసిఈ ప్రకారం ఒక విద్యార్థికి తెలుగు నిర్మాణాత్మక మూల్యాంకనంలో మొత్తం 50కి 35 మార్కులు వచ్చిన అతడికి నువ్వు ఇవ్వాల్సిన గ్రేడ్ ఏది. సిసిఈ ప్రకారం ఒక విద్యార్థికి తెలుగు నిర్మాణాత్మక మూల్యాంకనంలో మొత్తం 50కి 35 మార్కులు వచ్చిన అతడికి నువ్వు ఇవ్వాల్సిన గ్రేడ్ ఏది. ఆన్సర్ ఆప్షన్ సి B+. ఎందుకంటే సిసిఈ గ్రేడ్ ప్రకారం 50కి 35 అంటే 100కి 70. సో 51 నుంచి 70 మార్కుల వరకు ఎన్ని వచ్చినా అంటే 51 మొదలు 70 మార్కుల వరకు అంటే 70 కూడాను B+ ఇస్తాం. 71 నుంచి 90 వరకు ఏ ఇస్తాం. 91 నుంచి 100 వరకు A+ ఇస్తాం. అలాగే బి అంటే 41 నుంచి 50 అంటే 41 మార్కుల నుంచి 50 మార్కులు వచ్చినా కూడా బి. అలాగే 40 లోపు వస్తే సి. ఇది సిసి గ్రేడ్. ఇది ఫ్రెండ్స్ తెలుగు మెథడాలజీ ప్లస్ కంటెంట్ యొక్క 24 బిట్లు కూడా మనం ఒక టెస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరొక 2 గ్రాండ్ టెస్టులు కూడా గ్రాండ్ టెస్ట్ 3, గ్రాండ్ టెస్ట్ 4 మోక్ టెస్ట్లో పెట్టడం జరుగుతుంది రేపు అలాగే 1వ తేదీన. అవి కూడా రాయాలంటే డిస్క్రిప్షన్లో యాప్ లింకు, వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ ఎగ్జామ్స్ అండ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.